బోరుబావి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే ఒక వర్గానికి మద్దతుగా వచ్చిన హిజ్రాలు మరో వర్గానికి చెందిన మహిళను వివస్త్రను చేయటమే కాదు అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రంగంలోనికి దిగిన 9 మంది నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ దాడి వెనుక బోరు నీటి వివాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. మల్లెల మూర్తి అనే వ్యక్తి బాధితురాలి భర్త నాగేశ్వరరావును బోరు కనెక్షన్ కోసం 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు. నాగేశ్వరరావు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మూర్తి తన కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి మహిళపై దాడి చేసి వివస్త్రను చేశారు. ఈ దాడిలో మాధవి అనే ట్రాన్స్జెండర్ కూడా పాల్గొన్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఇక కేసు నమోదులో జరిగిన జాప్యంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఉన్నతాధికారులు నివేదికను అందిస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నాగేశ్వరరావు 46 సంవత్సరాలు కాశ్మీర్ బడ్డెరా ఆమె వాళ్ళ కుటుంబంతో కృష్ణబాబు కానీ 5 నెలల్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగా బోరు ఉంది. అండ్ వాళ్ళ భర్త నాగేశ్వరకేమో తాయి పని చేసుకొని జీవిస్తూ ఉంటాడు. వాడిని ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను, లేదా అట్లానే ఉంచేస్తానని చెప్పి నేను డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావుకను ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లోకి తీసుకెళ్లిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమర్ది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీకు, దుర్గా ప్రసాద్, అలాగే తమ్మిశెట్టి కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి